ఐస్ క్రీమ్, స్టిక్ ఐస్ క్రీమ్, కుల్ఫీ ఐస్ క్రీమ్, కుండ ఐస్ క్రీమ్, చాక్లెట్ బిస్కెట్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, కట్ ఐస్ క్రీమ్, కుండ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, కుండ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, కుండ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, సిల్క్ బార్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, రండమ్మ రండి, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, రండమ్మ రండి, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. చుట్టాలు కూడా వచ్చిండ్రు మస్తుగా. మళ్ళీ ఈ రోజు కూడా తీసుకొచ్చిన కుండ ఐస్ క్రీమ్. మొన్న పిల్లలకు బాగా నచ్చింది. ఇంకో 2 కావాలి. కుండ ఐస్ క్రీమ్ లా లేవా ఆంటీ? అవునా, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకొక 3 తీసుకురా సరేనా? ఎవరైనా అడిగినా మా కోసం అయితే ఉంచు. మా పిల్లలకు మొన్న ఇది నచ్చింది. తర్వాత వచ్చేసి మొన్న తీసుకున్నాం కదా మనము ఐస్ క్రీమ్ శాండ్విచ్, ఇది కూడా బాగా నచ్చింది. ఇది కూడా తీసుకున్నాము. ఈ కిట్ కాట్లు తీసుకోండి. కిట్కాట్లు ఏమొద్దు, ఇంట్లో పిల్లలు బాగా మంది ఉన్నారు. ఇదిగో మొత్తము 3 ఐస్ క్రీమ్లు తీసుకున్నాను. ఒకటేమో ఏంటి పేరు ఐస్ క్రీమ్ శాండ్విచ్ తీసుకున్నాను. ఇంకొకటేమో కుండ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. మొత్తం ఎంత బాబు? చెప్తా. ఇది 50, ఇది 50 100 అయినాయి. ఇది 100 ఒక్కటి, ఇది కూడా 100, 300, ఇది 400, అంటే ఇది 100. టోటల్ మొత్తంగా 500 అయినాయి. అన్ని లేవు. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను, ఇస్తావా? సరే, కానీ ఇవ్వాలంటే ఇప్పుడైతే 150 ఇస్తున్నాను. 500 ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు 350 ఇస్తాను. సరేనా? 150 అయితే ఇచ్చిన, మర్చిపోకండి. మళ్ళీ వచ్చినాక 500 ఇవ్వాలని అనొద్దు. సరే. ఓకే, థ్యాంక్ యూ బాబు. మళ్ళీ రండి. ఇవి కూడా తీసుకోండి అంటే ఏమవుతుంది? ఇవి చాలండి. ఎన్ని తీసుకపోతే అన్ని తినేస్తా అంటారు పిల్లలు. సరే అండి. చుట్టాలు వచ్చింది అన్నారు కదా, చుట్టాలకి చాలు, అందరికి సరిపోతాయి. మళ్ళీ ఇప్పుడు అన్ని తీసుకుపోయాక ఇప్పుడు మొత్తం తినేస్తాను. మళ్ళీ రేపు వచ్చాక మళ్ళీ కావాలి. నీకెళ్ళి బాబు, నీకు అమ్ముడుపోతుంది. మన దగ్గర బయట ఉండాలి కదా. సరే అండి, నేను వెళ్తాను. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, 2 రకాల కుల్ఫీలు, పెద్ద కుల్ఫీ, చిన్న కుల్ఫీలు, ఐస్ క్రీమ్ శాండ్విచ్లు, జల్దీ రండి అమ్మా, జల్దీ రండి, జల్దీ. ఐస్ క్రీమ్లమ్మా, ఐస్ క్రీమ్, బాబు ఇక్కడ ఐస్ క్రీమ్. అమ్మ నువ్వు ఏంది ఇంకా నాకు 350 ఇయ్యలే నాకు. ఎక్కడి బాబు ఇచ్చేది? ఏంది చుట్టాలు వచ్చిండ్రు అన్నారు కదా, అప్పుడు ఏంది 150 ఇచ్చిండ్రు మీరు. ఏంది మళ్ళీ నాకు ఇయ్యలేదు 350 మీరు. మధ్యలో ఇంకొకసారి వచ్చినా కదా, అప్పుడు ఇచ్చేసినా కదా. ఎప్పుడో ఇయ్యలేదు. ఇచ్చేసిన బాబు, ఇదే మరి గుర్తు పెట్టుకొని మరి ఇచ్చేసిన. ఇయ్యండి అమ్మా, నాకు ఇయ్యండి 350. ఏమి ఇచ్చేలే, మీరు మర్చిపోతే నేను ఏం చేసేలేదు. సరే, మరి దీనికైనా ఏంది ఎంఆర్పీలు పెరిగినాయి, ప్యాకేజింగ్లు పెరిగినాయి, కాస్ట్ పెరిగింది. ఇది 100, ఇది 100. అంటే ఇప్పుడు నేను అప్పుడు డబ్బులు ఇవ్వనందుకు ఇప్పుడు అలా కాదమ్మా, అలా కాదు. ఇవి ఏంది ప్యాకేజింగ్ ఏంది డిఫరెంట్ అయిపోయినాయి. ఇవి చూడండి, ఇది డిఫరెంట్ గా లేవా? ఇవి పాతయి, ఇవి కొత్తయి. మన కొత్త ఇచ్చేయండి. ఈ కొత్త తీసుకొని పాత ఇచ్చేయండి. ఐస్ క్రీమ్ కదా. మరి ఇవి ఎక్స్పైర్ డేట్ అయిపోతున్నాయి, ఇంకా ఒక్క రోజే ఉంది దీనికి. తింటారా మరి? ఏమొద్దు, ఇంకో 100 ఇవ్వండి. మీకు ఇంకేమి ఇచ్చేలే, గుర్తు పెట్టుకోండి. సరే అమ్మ, ఇచ్చినా కానీ మళ్ళీ ఇవ్వలేదు అంటున్నారు. సరే అమ్మా, సరే బాబు, బాయ్. మళ్ళీ ఇంకొకసారి రండి, కానీ మళ్ళీ ఇంకొకసారి అట్లా అప్పులు చేయకండి నా దగ్గర. ఐస్ క్రీమ్ లా అప్పులు. సరే అండి, థ్యాంక్ యూ. సరే, మరి నేను కూడా వెళ్తాను. అమ్మా, ఇట్లాంటి కస్టమర్లు ఇంకా చాలానే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అమ్మడానికి. ఇంకా ఏం చేయాలో ఇంకా ఈ ఐస్ క్రీమ్ తోటి. ఇంకా ఎవ్వరు రావట్లేదు, చూడాలి. ఓకే, నా దగ్గర మనీ ఎంత ఉందో చూద్దాం.
ఓకే 150 150 150 150 అంటే 300 అయింది. 300 350 400 450 550 650 అయింది. ఇంకా నాకు ఏంది 5000 రావాలి. ఇంకా ఇంతే వచ్చినాయి. ఈ జీవితం అట్లుంది నాది. మంచి అవ్వరు. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. పిల్లలు రండి రండి రండి, ఐస్ క్రీమ్ వచ్చింది, కుల్ఫీ వచ్చింది, కుండ ఐస్ క్రీమ్ కూడా ఉంది, తర్వాత ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఉంది. రండి బాబు రండి రండి రండి, పిల్లలు రండి రండి. చాక్లెట్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. అమ్మా పిల్లలు ఉన్నారా? ఏమేమి ఉన్నాయి? ఇదిగోండి బాబు. అయితే నేను ఈసారి తక్కువ తీసుకున్నా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ తీసుకుంటాను. సరే, ఇప్పుడు మీకు ఏం ఐస్ క్రీమ్ కావాలి? డబ్బులు కూడా ఉన్నాయి, నాకు చెప్పకుండా తీసేసుకున్నాను పిల్లల్లాగా. ఈ రెండు తీసుకుంటున్నానమ్మా. 350 బాబు. 350యా? సరే, నాకు జరగకుండా మెల్లగా తీసుకున్నామా. నా చేతులు కొంచెం ఇదిగోండి, నాకు ఒక 50 వస్తుంది, ఈ 250 వస్తుంది అమ్మా. మీరు డబ్బులు ఉంచుకోండి. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ బాబు. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఎవరికైనా కావాలా ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఎవరు లేరా? సరే సరే బాబు. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. కుండ ఐస్ క్రీమ్ కుండ ఐస్ క్రీమ్ కుండ ఐస్ క్రీమ్. కుండ ఐస్ క్రీమ్ కుండ ఐస్ క్రీమ్ కుండ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కావాలా బాబు ఎవరికైనా? ఏం ఐస్ క్రీమ్ కావాలి బాబు నీకు? నాకు ఇది కావాలంటే. ఇది ఎంత ఒకటి? 100 రూపీస్. 100 అంటే 50 కాదు బాబు, 100. మరి ఇది? అది కూడా 100. ఇది? అది కూడా 100. ఇది ఎంత అంటే? అదా 50 రూపీస్. 50యా? నేను రెండు. సరే 100 ఇచ్చేసేయండి. ఇది ఎంత అంటే మరి? అదా 250 రూపీస్. మెల్లే బాబు, అది కుండ ఐస్ క్రీమ్, కుండ కుల్ఫీ అది. ఇప్పుడు రేట్లు పెరిగినాయి బాబు అన్నిటి. తీసుకున్నాను, నేను టికెట్లు తీసుకుంటున్నా, మీరు 250. ఓకే, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా కావాలేమో ఒకసారి అడగండి లోపల. పిల్లలు అయితే మంచిగా అన్ని తీసుకెళ్తున్నారు. ఇంకో 2-3 ఐస్ క్రీమ్లు అయితే అన్ని అమ్ముడుపోతాయి. బాబు ఇంకో 3 ఐస్ క్రీమ్లు ఉన్నాయి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కావాలేమో అడుగు. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. కుల్ఫీ కుల్ఫీ కుల్ఫీ. ఐస్ క్రీమ్ కేక్ ఐస్ క్రీమ్ కేక్. ఐస్ క్రీమ్ శాండ్విచ్. నాకు కూడా కావాలి ఐస్ క్రీమ్. ఇంకా బాబు తీసుకో, ఇంకా 3 ఉన్నాయి, 3 తీసేసుకో. ఒక్కొక్కటి 50 రూపీస్. ఇదెంత? అది మాత్రం 250 రూపీస్. 250యా? అంటే నేను ఇంకొకసారి ఇస్తాను, మా ఫ్రెండే కదా, నేను తీసుకుంటాడు కదా ఎప్పుడు. ఇప్పటికైతే 150 తీసుకోండి. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. అబ్బా, అన్ని ఐస్ క్రీమ్లు అన్నీ అమ్ముడు పోయి మంచిగా ఇంటికి పోయి రోజు మంచి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు.